రండి అమ్మా రండి. ఇక నుంచి నా ఇల్లు మీ ఇల్లు అనుకోండి. ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాడుకోండి. ఈ ఇల్లు మీ సొంతం. కావాలంటే నేనే ఓ మూల గదిలో అద్దెకుంటాను. ఏంట్రా ఇది? ఏమైంది నీకు? నిజంగా ఇతనికి పిచ్చి పట్టలేదు. లేదమ్మా లేదు. అతను నేను నిద్రపోతుంటే ఓ దేవత కల్లో కనిపించి, ఒరే ముత్తు నువ్వు ఇంట్లోంచి పంపించిన వీళ్ళంతా ఎవరనుకున్నారా? ఆవిడ సాక్షాత్తు కౌసల్యాదేవి, ఈ రాజా శ్రీరామచంద్రుడు, పక్కన ఉన్న వాళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి నేను ఇలా చెప్పిందిలే, ఇంతలో మేలుకు వచ్చేసింది. మీరెప్పుడు నిద్రపోతూ కానీ మీరు మాత్రం ఇల్లు కాల్చేద్దు బాబు. ఆయన ముట్టుకోకు, నల్లబడిపోతాడు. అరే నువ్వు పని చేయరా, ఈ సామాన్ లోపల పెట్టి కార్లో సామాన్ లోపల తీసు. అట్టాగే బాబు. బాబాయ్ అలాగే కార్ను కూడా కడిగేయండి. అట్టాగే బాబు. ఓకే. ఇల్లు వడవడానికి నీ ఆవిడ్ని పంపించు. అట్టాగేనమ్మా. లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తెచ్చి. అట్టాగే బాబు. ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఉంది బాబు. ఓకే 4 బ్రెడ్ ఆమ్లెట్లు. అట్టాగే బాబు. బాబాయ్ మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకుని ఆ శ్రీరామచంద్రుడి కళను కంటిన్యూ చేయండి. రామ 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 రామ. మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టు. ముసల్దారా వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఎవర్రా ముసల్ది? నేను ముసల్దానైతే నువ్వు కుర్ర పిస్తావా? కంకులు కోసిన చేతులు రా ఇవి, చూస్తావా నా దెబ్బ? కొడతావా? ఎవరి వృద్ధనారు